ఆయన ఒక చిన్న బిడ్డను తన యొక్క పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇలాగ అన్నాడట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను కాగా ఈ బిడ్డవలే తను తాను తగ్గించువాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రియుల దేవుడు రాయిస్తున్న తన వేద మాటల్లోని ఆ సారాన్ని మనం గమనిస్తే, శిష్యులందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యం ఉందని మీరు బోధిస్తున్నారు కదా, ఆ పరలోక రాజ్యం మేము అందరం చేరుకుంటే ఎవరు గొప్పగా ఉంటారు? అందులో పేతురు గొప్ప, యోహాను గొప్పవాడు చేస్తావా, పౌలును గొప్పవాడు చేస్తావా, లేక శిష్యులందరినీ అందులో ఎవరిని అగ్రగణ్యుడిగా నిలబెడతావు అని అడిగినప్పుడు ఆయన ఆ ప్రస్తావన గురించి మాట్లాడుతూ 3వ వచనంలో మీరు మార్పు పొందాలి, చిన్న బిడ్డల వంటి వారిగా మారాలి. మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. కాగా ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో అన్నాడు. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే అని తనను తాను ఏం చేయాలట? తగ్గించుకోవాలి. ఈరోజు మానవ జీవితంలో తగ్గింపు అనేది అండ్ ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా మనకు ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన నియమం, ఒక సందర్భం ఏముండాలి? తగ్గింపు జీవితాల్లోనికి మనం అందరము రావాలి. ఒకప్పుడు మన స్థితి వేరు, దేనిని బట్టి హెచ్చించుకున్నామో హెచ్చించుకోవచ్చు కాక, అండ్ ఒకప్పుడు మన మానవ పరిణామాలను బట్టి కానీ లోకంలో బ్రతుకుతున్న తీరును బట్టి మన స్థితి ఒకప్పుడు వేరు. అండ్ ధనాన్ని బట్టి హెచ్చించుకుని ఉండొచ్చు, మాట్లాడతనాన్ని బట్టి హెచ్చించుకుని ఉండొచ్చు, తెలివితేటలను బట్టి హెచ్చించుకుని ఉండొచ్చేమో. కానీ అండ్ క్రీస్తులో కడగబడిన తర్వాత అండ్ ఆయన నికోదేవుతో ఒక మాట అన్నాడు, మీరు మరలా నూతనంగా ఏం చేయాలి? జన్మించాలి. జన్మించి శిశువులను పోలిన వారే ఉండండి. మీరు నూతన జన్మనెత్తాలి. ఇదిగో పాత్రలు తగ్గించుకుపోవాలి. సమస్తమును ఏం కావాలి? నూతనం కావాలి. మనలో ఉన్న పాత్రవాద జీవితాన్ని అక్కడే పాత్ర వేయాలి. వేసిన ఈ జీవితాన్ని మరలా తెర మీదకు తెచ్చుకోనక కానీ ఇక ఆ జీవితాన్ని అక్కడితో ముగించుకుని మరలా నూతన జన్మను ఎత్తాలి. నూతన జన్మలో ఎలాంటి స్థితిలో ఉండాలని బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడంటే, మార్పు పొంది చిన్న బిడ్డల వంటి స్వభావంలోనికి మీరు రావాలి. మీరు మార్పు చెందాలి, చిన్న బిడ్డల స్వభావంలోకి రావాలి. చిన్న బిడ్డల్లో ఉన్న స్వభావంలో ప్రాముఖ్యమైన స్వభావం ఏంటయ్యా అంటే కానీ వారికి తగ్గింపు జీవితం ఎక్కువ. అది వాళ్ళకు కూడా తెలియదు, మేము తగ్గించుకుని ఉన్నామని వాళ్ళకు కూడా తెలియదు. అందుకే చిన్న బిడ్డల విషయంలో ఏదైనా గొడవ పడుతున్నప్పుడు చూడండి, బిస్కెట్ కోసమో, కణుకుల కోసమో, పెన్సిల్స్ కోసమో, రబ్బర్స్ కోసమో గొడవ పడి అప్పటికప్పుడు కొట్టేసుకున్నా సరే మరలా ఒక 10 నిమిషాలు పావు గంట సమయం అయ్యేసరికి మరలా వారికి వీళ్ళు గొడవ పడ్డ సందర్భం ఏమి గుర్తుండదు, మర్చిపోయారు. మరలా వారు ఏమయ్యారు? కలిసిపోయారు. ఇలాంటి తగ్గింపు జీవితాలు ఈరోజు మనలో కూడా రావాలి. ముఖ్యంగా క్రీస్తును ధరించుకున్నాము కనుక, క్రీస్తును పోలి నడుచుకోవాలి కనుక, క్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలి? మనల్ని మనం ఏం చేయాలట? తగ్గించుకోవాలి. ఎవడు తను తాను తగ్గించుకుంటాడు వాడు ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. హెచ్చింపబడి వాడు ఏం చేయబడతాడు? తగ్గింపబడతాడు. కనుక ప్రభువులో మన జీవితాలు ఎలా ఉండాలయ్యా అన్నప్పుడు అంటే తగ్గింపు జీవితాల్లో మనం బ్రతుకు తీరమును ఏడ్చాలి. ఇది సమాజానికి చేతకానితనం అయితే అయి ఉండొచ్చు కాక, ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు కనుక, దేవుడి శక్తి తెలియదు కనుక, దేవుడి గురించి తెలియని వారికి ఇది వెర్రిగానే కనపడొచ్చేమో. కానీ దేవుడిని ఆశ్రయించిన మనకు ఆ తగ్గింపు జీవితం అనేది చాలా చాలా శక్తి, దేవుడి శక్తి. అది దేవుడిని తెలియని వారికి వెర్రైతే దేవుడిని తెలిసిన వారికి ఏంటది? మహాశక్తి. కనుక ఎవడు గొప్పవాడిగా ఉంటాడు ప్రభు అంటే, అబ్బాయి మీరు గొప్పకి వెళ్ళకండి, పరలోక రాజ్యంలో
ఎవడు ఈ చిన్న బిడ్డ వల్ల తనను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యం మనం చేరాలి అని అంటే మొదట మనల్ని మనము చంపుకొని బ్రతకాలి అన్నాడు. గట్టిగా మాట్లాడితే అని క్రీస్తులోకి వచ్చిన తర్వాత నపంసకత్వాన్ని మనం చేతపట్టాలి. అండ్ దేని మీద ఆశ ఉండకూడదు, దేని మీద అని విద్యాస ఎక్కువగా చూపించకూడదు. అని దేవుడికి దూరం చేసే ఏ పనినైనా మనం ఏం చేయాలి, చాలా తెలివిగా దాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి. కనుక తగ్గింపు జీవితాలు మనలో ఉండాలన్నది దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క ఇష్టం. ఆ తగ్గింపు జీవితాలు మనలోనికి రావాలని బైబిల్లో చాలా ఉన్నతమైన సందర్భాలు బైబిల్లో పెట్టాడు. సురేఫెనికియా వంశస్థురాలు మనందరికీ తెలుసు. ఎవరావిడ? గ్రీస్ దేశస్తురాలు. మొన్న గత 2 వారాల క్రితం మాట్లాడుకున్నాం. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దామంటే ఆమె తగ్గింపు జీవితం ఎంత గొప్పగా ఉంటుందంటే 7వ అధ్యాయం. అలా తగ్గించుకున్న వారి జీవితాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 26వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. 26. ఆ స్త్రీ సురేఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలలో నుండి దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయక యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండే పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తింటాయి కదా అని ఆయనతో చెప్పాను. ఆయన ఆమె పట్ల ఈ స్వస్థత కార్యాన్ని చేయకూడదు అన్న ఉద్దేశం లేదు. కానీ ఈ సురేఫెనికియా వంశస్థురాల యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ఎవరికి కనపరచాలి? శిష్యులైన వారికి కనపరచాలి. ఈ సురేఫెనికియా వంశస్థురాలైన ఈ కనాను స్త్రీలో ఎంత తగ్గింపు జీవితం ఉందో ఎవరికి కనపరచాలి? శిష్యులకు కనపరచాలి. ఈవిని మాదిరిగా పెట్టి శిష్యులు ఆ తగ్గింపు జీవితాన్ని నేర్చుకోవాలని. కానీ ప్రభు ఆమె స్వస్థత చేసి పంపించవచ్చు కదా, ఈమె అలానే ఎక్కువ చేస్తుంది, ఈమె తోలు వేస్తే ఆ పిల్లలు స్వస్థపరచబడిపోద్ది, అవసరమైతే ఈమె గెట్టేసినా పర్వాలేదు అని శిష్యులు యేసుక్రీస్తుని ఇబ్బంది పడుతున్నప్పుడు అండ్ ఆయన ఆమెతో సంభాషణ ఆరంభించాడు. ఏమని? అమ్మా, ఇదిగో నేను ఇశ్రాయేలీల కొరకే వచ్చాను, ఇశ్రాయేలీలకు మాత్రమే స్వస్థత చేస్తాను, నీకు స్వస్థత చేయమంటున్నావేంటి? మొదట పిల్లలు రొట్టెలు తినాలి, కుక్కలకు ఈ రొట్టెలు వేయడం తగదు అన్నప్పుడు, నిజమే ప్రభు, అవును ప్రభు, నేను ఎవరిని? కుక్కనే. ఎలా పాస్టర్, నీకు నోరు ఉంటుందా, పడిపోద్దా, ఇలాగ అంటావా మమ్మల్ని? ఇక అసలు బుద్ధి ఉందా? చిన్నోళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఇలా తిట్టుకుంటారులేండి. చిన్నోళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, నోటికి ఎంతమంది అంత ఇప్పుడు రావట్లేదులేండి ఆ జనాలు. ఇప్పుడు గత 20 సంవత్సరాల 10-15 సంవత్సరాల క్రితం కానీ చిన్నోడని లేదు, పెద్దోడని లేదు, నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తాడు. దేవుడి దగ్గర నువ్వెంత, నేనెంత? దేవుడి దగ్గర నువ్వెంత, నేనెంత అండి? చిన్న పెద్ద ఏంటంటే దేవుడికి, దేవుడి కంటే గొప్పడు. నువ్వు మాట్లాడుతున్నది దేవుడి వాక్యం, నేను కాదు. అని దేవుడి వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆయన కన్నా పెద్ద ఎవడున్నాడు? ఇందులో చిన్న పెద్ద, ధనిక పేద అని ఎరుపు నలుపు ఇలాంటి వేదాలేమి బైబిల్ దగ్గర కుదరవు. కనుక ఇలాగ అనేస్తాడు కొంత ఆయనకి చెప్పండి బాబోయ్ అని కామెంటేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. నాకు నా వల్ల సంఘానికి మేలు జరగాలి కానీ చాలామంది అలా తోలేసాను. కానీ కనుక అని క్రీస్తు విషయమైన నింద ఏంటట? గొప్ప భాగ్యం. వీళ్ళందరూ తిట్టుకున్నప్పుడు నాకు అక్షంతలు పడుతున్నాయి అన్నమాట. దేవుడు సన్మానిస్తున్నాడన్న అని ఆ ధ్యాసలో నేను ఉండిపోయి ఇక ఈ తిట్లు, ఈ గొడవలు ఇలాగ ఉంటాయి. కష్టవాడు దేవుడు ఏమో తెలుసుకోమేమో కానీ తిట్టినోడు మాత్రం ఎన్నిసార్లు అయినా అబ్బో వదులుతావా అన్నాడు, ఇలాగన్నాడు. దేవుడిని తెచ్చేవాడు చాలు ఇంట్లో. ఒకసారి అయినా కూర్చున్నప్పుడు ఆడమాట, లేచినప్పుడు ఆడమాట, పడుకున్నప్పుడు ఆడమాట. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం చెప్పాడు? నేను నీకు ఆజ్ఞాపించి విధులు
నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్ర లేచేటప్పుడు, రోడ్డులో నడిచేటప్పుడు నన్ను గురించి మాట్లాడి నీ పిల్లలతో ఆయన చెబితే మనకి ఎవరి మీద పగుంటుందో, లేకపోతే మనల్ని ఎవరు బాగుపడతాడో వీడి గురించే. కూర్చున్నప్పుడు ఆడి గురించే, పడుకున్నప్పుడు ఆడి గురించే, గాలి పీలిస్తే ఆడి గురించి, వదిలినప్పుడు ఆడి గురించి. వదులుతామేంటి మనం ఇలా పగ ఏం చేస్తామండి? ఏం చేస్తాం? అందుకే ఆయన అన్నాడు, ఆయన నిన్ను నీవు తగ్గించుకుని ఉంటే నువ్వే హెచ్చింపబడతావు. అందుకే తగ్గింపులను వచ్చేయాలి. కానీ ఆమె అంటున్నాడు, కానీ పిల్లలకు వేయాల్సిన రొట్టెము కానీ ఇశ్రాయేలీయులకు మొదట స్వస్థత చేస్తాను, ఆ తర్వాత నీకు వేస్తాను, ఖాళీ ఉంటే వేస్తాను, లేదా నీకు లేదు. అసలు ఆమె విశ్వాసం ఏంటో పరీక్షిస్తున్నాడు. పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం తగునా అంటే ఆమె అంటది, అవును ప్రభు నేను కుక్క పిల్లనే. యజమానులు తిన్న తరువాత, వాళ్ళని చూసిన తర్వాత నాకేం చేయి? స్వస్థత చేయి. ఓర్పు. వాళ్ళని చూసిన తర్వాతే నాకు స్వస్థత చేయి. యజమానులు తిన్న తర్వాత రొట్టె బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, ఈ రొట్టె ముక్కలు తినడానికి ఆ రొట్టె ముక్కలు వేస్తే చాలు అని. నిజమే ప్రభువా నువ్వు అన్నట్టు నేను కుక్కనే అని అక్కడే గుమ్మంకాడే ఆమె అని యేసుక్రీస్తు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తుంది. కుక్క అన్నా వెళ్ళటం లేదు, చేదరించుకున్న శిష్యులు వెళ్ళటం లేదు, అని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆమెను చిరాకు పడుతున్న ఆమె వెళ్ళటం లేదు. యేసు ద్వారా ఎలాగైనా స్వస్థత నేను నా కుమార్తెకి అందించాలని అక్కడే కూర్చున్న ఆమె తగ్గింపు జీవితాన్ని మీరు ఆలోచించండి. ఆ చేదరెట్టుకుంటే ఇరుపలేదు ఆవిడ. ఇంకా మాకు ఎక్కడ లేదనుకున్నావా? ఊళ్ళో పాత్రలు కొరువా, దేశంలో స్వస్థత చేసేవాళ్ళు కొరువా, మేము ఎక్కడికి వెళ్ళలేమా, ఇక్కడికి వెళ్ళలేమా, అక్కడికి వెళ్ళలేమా, మనకి ఏమి తక్కువ అని మనం ఒకవేళ అనుకుంటే, ఇలాంటి నియమాలన్నీ ఆమె కూడా అనుకుంటే మరి ఆమె కూడా వెళ్ళిపోయేది కదండి. ఆ కాలం ఇంకా సెక్యురుగాడు ఎక్కువ, జ్యోతిష్యులు ఎక్కువ, మాస చర్య చెప్పేవారు ఎక్కువ. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ ఉన్న కాలంలో ఆమె విశ్వాసం చూడండి ఎంత తగ్గింపు చేసి. కుక్క అన్నా ఆమె రావట్లేదు. అలాగే మీరు తిడతారేంటి, రేపు నుంచి అనుకున్నారేంటి? ఏం ఎవరిని ఏమన్నా మీరు అనుకోవాలి తప్ప తిట్టాడని. నేను ఎప్పుడైనా తిట్టాను నోరు తెలిసి ఎవరన్నా చెప్తాను. నాకు కూతురు రావు కూడా చేశారండి, రావు కూతురు రావు. ఇది వరకు వచ్చు, ఇప్పుడు వచ్చినా మరి నేను ముక్క పట్టాలి కనుక రానవట్లా. అప్పుడప్పుడు చిన్నమాస్టర్ కానీ చిన్న చితక అని మరమార్థాలతో తిడుతూ ఉండాలి. అది కూడా కూతురు టైప్ కాదు, అదొక మరమార్థం. కనుక మీరు ఆలోచించినప్పుడు ఎంత తగ్గింపు జీవితం ఆవిడకి. కుక్క అన్న అక్కడే కూడా ఉంది. వెళ్ళిపోలేదు ఆవిడ. ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు ఆవిడకి. నీకే ఉంటుంది ఏంటి ఈగో? ఆవిడకు ఉండదా? ఆవిడకు ఉంటుంది. పైకి ఎవరో తెలిసేవరా? అండ్ యేసు గురించి తెలియని ఒక అన్యజాతి స్త్రీ, ఒక అన్యజాతి స్త్రీ అది అక్కడే కూర్చున్న ఈ పాదాలు పట్టుకుని గోజాడేస్తుంది, అడుగుతుందట, అవును ప్రభు నువ్వు అన్నట్టు నేను కుక్కనైనా పర్వాలా, నాకు మీ స్వస్థత చేయాలి అని అలా అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు 29వ వచనం, అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు వెళ్ళుము, దయ్యముని కుమార్తెను వదిలిపోయిందని చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తమ కుమార్తె మంచం మీద పండుకొని ఉండుట, దయ్యము వదిలిపోయి ఉండుట చూచారు. ఈమె విశ్వాసాన్ని గురించి దేవుడిచ్చిన సర్టిఫికెట్ అని లోకస్వార్తలు అక్కడ చదువుకున్నాం మనవాళ్ళం. ఏమని చెప్పాడు ఆయన? అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసం ఏంటది? గొప్పది. ఎల్లు, నీ కుమార్తె ఏం చేయబడుతుంది? బాగు చేయబడుతుంది. తగ్గింపు జీవితంలో ఉన్న ఒక స్త్రీ. అందుకే అంటున్నాడు, మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ, చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ, ఆడి పొలం ఏంటి, నా పొలం ఏంటి, ఆడి వయసు ఎంత, నా వయసు ఎంత, ఆడి కలర్ ఏంటి, నా కలర్ ఏంటి, ఆడి స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి అన్న ఈ భేదాభిప్రాయాలు దేవుని సంఘంలో ఉన్న మనకి చెందవు. ఇందులో ఐఏఎస్ కలెక్టర్ వచ్చి కూర్చున్నా అని ఏంటి, అందరం ఎవరము సహోదరులమే. ఎంత ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చోరు ఇక్కడ. ఆయన కూడా దేవుడి కుమారుడే కనుక ఆయన మనతో సహభాగం కలిగిన వాడే. ఈ అధికారం బయట, అంటే నీ గొప్పతనం బయట, నీ స్థితి బయట,
క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం అంతా ఎవరిని సహదాసులము, సహోదరులము. కనుక అందరం ఏం చేయాలి అంటే తగ్గింపు జీవితాలు మనలోనికి వచ్చేయాలి. అండ్ ఇలా తగ్గింపు జీవితంలో ఒక గొప్ప విశ్వాస వీరుడి చరిత్ర చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయం ముగించేసుకుందాం. లోకాసు వార్త 7వ అధ్యాయం 1-2 వచ్చినారు. ఈ మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు అక్కడ రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుడిని స్వస్థపరచవలెనని దేవుణ్ణి వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన అందరూ పంపించెను. నీ వలన ఈ మేలులు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరములను తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొని. అంటే ఈ శతాధిపతికి రికమెండేషన్ కూడా ఎంత బాగుందో చూడండి. అంటే తన దాసుడికి రోగి అయి ఉన్నాడట. ఆయన కింద పనిచేసే ఒక ఆయనకి ఇలా రోగి అయి ఉన్న ఆయనకు స్వస్థత కావాలి. ఆడ హాస్పిటల్స్ అన్ని తిరిగేస్తుంటాడు. అక్కడ ఉన్న సమస్త అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత ఇక చివరి దశకు వచ్చేసరికి ఎవరి మీద ఆధారపడిపోతాం? దేవుడి మీద ఆధారపడతాం. అంటే ఈయన కూడా ఇక దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇక ఈ లోకాన్ని ఆయన తప్ప ఇంకెవరు తగ్గించలేరు. ఎప్పుడైతే ఈయన దేవుడి మీద ఆధారపడిపోయాడో ఆ శతాధిపతి కొన్ని చేసిన మంచి కార్యాలను అని ప్రస్తావిస్తున్నాడు. ఇదిగో ఈయన మన గుడికి రేకులు ఇచ్చాడు, ఈయన మన గుడికి ఇటుకలు ఇచ్చాడు, ఈ మన గుడికి సమాజ మందిరం కట్టుకోవడానికి ఏమి ఇచ్చాడు? సమాజ మందిరాన్ని ఆయనే కట్టించాడు. ఎవరంటైనా శతాధిపతి. శత అంటే 100 మందికి ఎవరైనా అధిపతి అంటే ఎస్సీ పోస్ట్ కేటగిరీ అన్నమాట. అప్పట్లో అంత పెద్ద అధికారి ఎవరి దగ్గరికి వస్తున్నాడు? యేసుక్రీస్తుల వారి దగ్గరికి వస్తున్నాడు. ఆయనలో ఉన్న తగ్గింపు మీకు అక్కడ అర్థమైపోవాలి. మన స్థితి ఏంటి అండ్ మన స్టేటస్ ఏంటి. మనం ఒకరు రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ఆ సందర్భం ఉంటుంది చూడండి. పిల్లలు మాట్లాడతారు అక్కడ. రిఫరెన్స్ చెప్పండి అక్కడ మాట. 8వ వచనం. నేను సహాధికారములకు లోబడిన వాడను. 7వ అధ్యాయం 8వ వచనం. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయను. నేను చెప్పినట్టు ఆయనతో చెప్పినట్టు వారిని పంపించాడట. ఒకరిని నేను రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. నా కుర్చీని అవసరమైతే కుర్చీలో కూర్చుంటే 4 కాళ్ళు అట్టుకుని కూడా మూసేస్తారు. నా కింద బహుమంది పనివారు ఉన్నారు. వీళ్ళు ఎవరు? దాసులు కాదు, వాళ్ళు కూడా ఒక స్పెషల్ కేటగిరీ పోస్ట్ లో ఉన్నవారే. మరి వాళ్ళ కింద వాళ్ళకు కూడా దాసులు ఉంటారు కదా. ఇలా ఈయన గురించి ఆలోచిస్తే అంటే ఈయన ఒక శతాధిపతి, ఒక అధికారిగా ఉన్నాడు. ఒక అధికారిగా ఉన్న ఈయన ఈ పరిస్థితుల్లో అంటే ఈయన ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు రమ్మంటే పోతాడు. మీరు ఏసి అరెస్ట్ చేసుకొచ్చేట్టు అన్నారు అనుకోండి. వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చి చేసుకురారా 100 మందికి అధిపతి ఆయన. చేసుకురామంటే మోసుకొచ్చారా ఆయన వెళ్ళి? మరి ఆయన అలాగ అనొచ్చుగా, అలాగ అనలా. మరి ఏమన్నాడట? 6వ వచనం నుండి చూద్దాం. 6వ వచనం నుండి. కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఆయన వారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలో వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను. అయ్యో మహాప్రభు, నీ దగ్గరికి దాసులను అయితే పంపించారు కానీ నువ్వు ఇక్కడికి వచ్చి స్వస్థత కార్యం చేస్తావని కాదు సుమా. నువ్వు అక్కడ ఉండి మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏం చేయబడతాడు? బాగుపడిపోతాడు. అందుకు పంపించారు నీ దగ్గరికి వారిని. అయ్యో ఇదేంటి నా గృహంలోకి వచ్చేస్తున్నా,
మా ప్రభు నువ్వు అడుగు పెట్టాల్సిన అవసరత లేదు. మరి ఏం కావాలి? నువ్వు ఆ దూరం నుండి నిల్చొని అని నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు. నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను. సాక్షాత్తు వస్తున్నది దైవ స్వరూపం కనుక ప్రభువా నువ్వు అసలు నా ఇంటిలో పెట్టే అర్హత యోగ్యత నా గృహానికి కానీ నాకు కానీ లేదు. 100 మందికి అధిపతి మాట్లాడుతున్న తగ్గింపు మాటలని మనకైతే అప్పుడున్నాడు బోడి ఇంట్లో మనకి ఫ్యామిలీ తప్ప ఎవడు అన్నాడు. ఈ ఇంకా ఫ్యామిలీలో గట్టిగా మాట్లాడితే పిల్లమే మన మాట ఏందో ఏంటి మరి మన అధికారం ఏంటి, మన కాళ్ళ దగ్గర ఏంటి, నాకు ఏం అర్థం కాదు. దేవుడి దగ్గర కూడా ఒక్కొక్కడు చూస్తే అప్పుడు వాడికి ఎవరికి అసలు మామూలు కానీ ఉండదు. కానీ ప్యాప్ని గసగసలు అడిగి చేస్తాను. సత్యనలుగురు అయ్యారు, సత్యనప్పుడు గసగసలు అడిగి చూద్దాం. సత్యం వల్ల నలుగురు లేపితేనే కానీ లేగలేదు. ప్యాప్ అంతా గసగసలు అడిగి చేస్తావా? ఆయన తెచ్చుకుంటే ఏం చేస్తాడు తెలుసా? ప్రపంచంలో తల క్రిందులు చేసి ప్యాప్నే తొందరలో అడిగి చేస్తాం. ఆయన ప్రపంచాన్నే భూమినే తల క్రిందులు చేస్తాడు. ఏది మరి ఆ తగ్గిపోయేదిలో బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఎందుకు తగ్గించుకోవాలి? ఆయనకి ప్రవచనలు ఉన్నాయి, ఆయన ప్రవక్తే, ఆయన దేవుడితో కానీ ఒక అవధూతగా పంపబడ్డాడు. అవధూతగా పంపబడిన ఆయన చెప్పుల వారిని పుట్టకాయలు నేను యోగ్యుడను కాదు. ఆయన హెచ్చాలి, నేనేం చేయాలి? తగ్గాలి. నేను తగ్గాలి. తగ్గింపు జీవితం అండి. ఇదిగో ఆ తగ్గింపు జీవితం శతాధిపతిలో మనకి ఎలా కట్టొచ్చినట్టే కనబడుతుందో చూడండి. ప్రభు నువ్వు శ్రమ పుచ్చుకొని నా ఇంట్లోకి రావాల్సిన అవసరత లేదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే మా బ్రతికే మారిపోద్ది. అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అనుకున్నాడు ఎవరు? ఒకసారి చూద్దాం మాట 9వ వచనానికి వచ్చేది. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జన సమూహం వైపు తిరిగి ఇశ్రాయేలీయులలోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని వీటితో చెప్పుచున్నాను. నేను ఇశ్రాయేలీయులలోనైనను నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదు అని. కానీ ఒక వ్యక్తి విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నవాడు ఎవరో తెలుసా? విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు. విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ఒక మనిషిలో ఉన్న విశ్వాసానికి అండ్ ఆయన ఫ్లాట్ అయిపోతూ అండ్ ఈ సినేపెనికేలో ఉన్న విశ్వాసానికి ఆయన చాలా ఉన్నతంగా ఫీల్ అయిపోతూ అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఇక్కడ శతాధిపతితో కూడా ఏమంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయుల్లోనైనా నేను ఇంత విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదు. ఆ తగ్గింపు జీవితాలు మనలోనికి కూడా రావాలి అని ఒక్కడే కాదు, భక్తుల జీవితాలు. అబ్రహాము ప్రభువా నేను పురుగు వంటి వాడిని అన్నాడు. దావీదు నేను ఏమాత్రపు వాడిని దేవా, ఏమాత్రపు వాడిని, నేను తానా బ్రతికే తానా స్థితి. ఒక మహారాజు మాట్లాడుతున్న మాటలండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం చూద్దామా ఒకసారి? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చూద్దాం పిల్లలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది ప్రభువా నన్ను హెచ్చిలోనికి తెచ్చినకు అసలు నేను ఏమాత్రపు వాడు. ఒక రాజు అండి, ఒక రాజు మాట్లాడుతున్న మాట్లాడండి దేవుడి గురించి. ఒక రాజు అయి ఉండి ప్రపంచ ప్రజల్ని పరిపాలించే స్థితిలో ఉన్న ఆయన, దేవా నువ్వు నా గృహంలోనికి వచ్చడానికి ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు అసలు నేను ఏమాత్రపు వాడను. నా స్థితి ఏంటి, నా గతి ఏంటి? నువ్వు కలిగిస్తే కలిగిన వాడిని, నువ్వు ఊపిరి వస్తే నాకు ఊపిరి వచ్చింది, నువ్వు శరీర అవయవ నిర్మాణాన్ని చేసి దావీదికి చెయ్యి ఇక్కడ ఉండాలని, కాలు ఇక్కడ ఉండాలని అగాధ స్థలంలో నన్ను విచిత్రంగా రూపించిన వాడు నీవే కదయ్యా, నీవే కదా. అలాంటి నీవు నా కుటుంబంలోనికి రావడానికి అర్హత నాకు ఎక్కడ అసలు? నేనేంటి, నా బ్రతికేంటి, నా పెదాలతో నీ మాట ఉచ్చరించడానికి కూడా ఆ యోగ్యత నాకు లేదు. అలాంటి యోగ్యత లేని నన్ను నీవు హెచ్చించడం ఏంటి?
ఎక్కడో గొర్రెల కాపరగా ఉన్న నన్ను తీసుకొచ్చావు, నీ కుమారుడిగా అభిషేకించావు, నీ పరిశుద్ధాత్మని ఇచ్చావు, రాజు సింహాసనం దర్బారులో నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావే, ఈ స్థితి నువ్విచ్చిందే కదయ్యా. ఇది కదా మనకు గుర్తుండాలి. ఎక్కడికి వెళ్ళిపోయినా ఏ పరిస్థితుల్లో మనం సింహాసనాలు అధిరోహిస్తున్నా, ఇగో ఈ స్థితి అంతా నాకు కలిగించింది కేవలం దేవుడే. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే నేను ఇప్పటికే నా పరిస్థితులు ఏమైపోయాయో నాకు తెలియదని అని అతిశయించేవాడు కూడా దేనిని బట్టి అతిశయించాలట, దేవుడిని బట్టి అతిశయించాలి. అలాగ అతిశయించగా నా జ్ఞానాన్ని బట్టి నాకు పోస్ట్, నా జ్ఞానాన్ని బట్టి నాకు జ్ఞానిగా, నా మాటకారితనాన్ని బట్టి నేను ఉన్న పరిస్థితిలో అని నాకున్న ఇదిని బట్టి కానీ ఓ 4 నెలల ఆడింగి తల తిప్పి వదులుతాడు అంతే. క్షేమకాలంలో ఉండగానే ఏం చేయాలట, ఈ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. క్షేమకాలం అంటే ఏదనుకుంటున్నారు? మనకు డబ్బు బాగున్నప్పుడే దేవుడు గుర్తుండాలి, కాళ్ళు బాగున్నప్పుడే దేవుడు గుర్తుండాలి, నాలుగు సడలింపు బాగున్నప్పుడే దేవుడు మనకి గుర్తుండాలి అని మన అవయవాలు ప్రతిదీ మన మాట వింటున్నప్పుడు, మన కంట్రోల్లో ఉన్నప్పుడే మనకి దేవుడు గుర్తుండాలి. అలా కాదు, కాకూడదు అని ఎవరైనా స్టెప్ గట్టిగా అవుట్ ఇస్తే ఆయన తీసుకునే నిర్ణయం ఏంటో తెలిసినప్పుడు కాళ్ళు, చేతులు, నాలుక, మెడ అన్ని తిప్పి కూర్చొని పెడతాడు. అది క్షేమకాలంలో ఉండగానే దాన్ని ఏమంటామో తెలుసు, మన బాగా తరాలు తీసుకుంటాం. కాళ్ళు ఉంటాయి, కదపలేదు, మాట ఉంటుంది, మాట్లాడలేదు, ఆలోచన ఉంటుంది, ఆలోచించదు. అది క్షేమకాలంలో ఉండగానే, క్షేమకాలం నీ దగ్గర ఉండగానే ఈ సృష్టికర్త అయిన యెహోవా ఏం చేయాలి, స్మరణకు తేవాలి. అధికారాన్ని బట్టి అని మీరు హెచ్చింపులోకి వెళ్ళకండి పిల్లలు. ఇదేదో జాతకంతనం కాదు సుమా. నువ్వు అలా ఉంటే ఇంకా హెచ్చించబడిపోతావు. అలా ఉంటే దేవుడు నేను ఇంకా హెచ్చింపులోనికి తీసుకుని పోతాడు. నేనేదో తక్కువ చేసి పెట్ట కుప్పలో పడేయాలన్నా ఆయన నిర్ణయం కాదు. నువ్వు అలా తగ్గించుకుని ఉండి చూడు అని ఇంకా హెచ్చించబడిపోతావు. ఇంగ్లాండ్ దేశంలో బారిస్టర్ చదువుతున్న గాంధీ మహాత్ముడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు, ఏం చేయబడతాడు, హెచ్చించబడతాడు. అందుకే గన్ని పట్టలేదు, తుపాకీ పట్టలేదు, ఆయన కత్తులు పట్టలేదు, బాణాలు పట్టలేదు, విల్లులు పట్టలేదు. ఆయన శాంతియుతంగా బయలుదేరాడు, తనను తాను తగ్గించుకోలేదు. ఉప్పు దండయాత్ర సత్యాగ్రహం ద్వారా మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఆయన కాదా మనకు సాక్షి? ఈ కుడి చెంప మీద కొట్టు వాడికి నీ ఎడమ చెంప కూడా చెప్పమన్నాడు ఎవరు? అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. తగ్గించుకున్నాడు కనుక మహాత్ముడయ్యాడు. తగ్గించుకున్న ఏ ఒక్కడి జీవితాన్నైనా ఆయన హెచ్చింపులోనికి తీసుకుపోతానని వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎలా కంటకుప్ప మీద వదిలేస్తాడు మీరు ఆలోచించండి. అందుకే రాజుగా ఆయన దేవుడికి ఆ స్థితిని మర్చిపోక ఏమంటున్నాడు తెలుసా? దేవా నేను రాజునైనప్పటికీ ఇదంతా నువ్విచ్చిందే కదయ్యా, అసలు నేను ఏమాత్రము వాడను, నా ఇంటికి అర్హత లేదు. ఒక దావీదు నిర్ణయమే కాదు, అబ్రహాము కూడా అలాగే అనుకున్నాడు, సొలొమోను కూడా అలాగే అనుకున్నాడు, యోబు కూడా అలాగే అనుకున్నాడు. అన్ని నువ్వు ఇచ్చా, అన్ని నువ్వే తీసుకుని పోయావు, నాదంటూ ఈ లోకాన్న ఏదీ లేదు. నువ్వు ఇచ్చిందే పొలం, నువ్వు ఇచ్చిందే స్థలం, నువ్వు ఇచ్చిందే అని ఇల్లు, నువ్వు ఇచ్చిందే వస్త్రాలు, నువ్వు ఇచ్చిందే ఆహారం, నువ్వు ఇచ్చిందే. వీటన్నిటికీ కొదువు లేకోకుండా నేను నా కుటుంబం అంతటితో కూర్చొని ఒక గిన్నెలో తెన్నాల్లో తెల్ల అన్నం వేసుకుని అని ఎర్రటి కూర కలుపుకొని 4 ఏళ్ళు నోట్లోకి పెట్టుకుంటున్నానంటే అది కేవలం నీ దయ మాత్రమే. నా బలం కాదు, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా కష్టార్జితం కాదు. అది ఇవన్నీ చేయాలంటే మనకేముండాలి? ఊపిరి ఉండాలి. ఆసనాలు వేస్తే చావు గమ్మును రాదంటున్నారు. అండ్ ఆసనాలు వేస్తే చావు గమ్మును రాదు కాదు. అండ్ ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం వరకు బ్రతికి ఎవరైనా చచ్చిపోవాలి. ఆసనాలు వేయడం మంచిదే, కానీ ఆయుష్ను పెంచుకునే స్థితి మన దగ్గర ఎవరి దగ్గర లేదు. అందుకే కన్నడ యాక్టర్ చూడండి, ఆయన ఎప్పుడు 24 గంటలు జిమ్లో ఉంటాడు అంట. ఆయన పునీత్ రాజ్ కుమార్ ఎవరైనా ఇప్పుడు 24 గంటలు ఎక్కడ ఉంటాడట? జిమ్లో ఉంటాడు. బాడీకి అయితే ఆరోగ్యం ఉంది, కానీ పైన ఆయుష్ అనేది లేదు. అది ఎవరి చేతిలో ఉంది? ఆయన ఇవ్వాలి ఆయుష్. మనం ఇలా ఉన్నామంటే ఆయన ఎన్ని భయంకరమైన వ్యాధులు మనం పడుతున్నాయి చెప్పండి. అయినా నిలబెట్టుకుంటలేదు, ఆయన నిలబెడుతున్నాడు. ఇప్పుడు చూపించిన ఇసుమందైన ప్రేమను కూడా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు. నా పేరట గుడ్డెడి చన్నీళ్ళు ఇస్తేనే నీకు వచ్చే ప్రతిఫలాన్ని నేను పోనివ్వను అన్నప్పుడు, అండ్ మనం ఇన్ని కార్యాలు చేస్తే ఎలా వదిలేస్తాడు మనల్ని మీరు ఆలోచించండి.
ఆలస్యమైన దేవుడు మన ఎడల అద్భుత కార్యాలే చేస్తాడు. ఏ పొద్దు అయితే నోరెత్తి మాట్లాడుతుందో, ఏ జనాంగం అయితే నేను అవహేళన చేస్తుందో, ఏ జనులైతే నేను కించపరుస్తున్నారో వాళ్ళ నోళ్ళన్ని ముయించే గొప్ప కార్యాలు ఆయన మాత్రమే చేయగలడు. ఆయనకే సాధ్యం. ఎవరి వల్ల అయ్యే పని కాదు, ఆయనకు మాత్రమే సాధ్యం అండి. అందుకే భక్తులందరూ ఏమనుకోవద్దు, ఆయన గొప్ప స్థితి తెలిసిన భక్తులందరూ ప్రభువా నేను ఏమాత్రం పోను. అబ్రాహాము మాట్లాడు, ఇస్సాకు మాట్లాడు, యాకోబు మాట్లాడు, ఒక యోబు మాట్లాడిన నేను ఏమాత్రపు వాళ్ళను అని తనను తాను తగ్గించుకొని తగ్గింపు జీవితాలు చూడండి ఎంతో గొప్పగా హెచ్చరించబడ్డారు బైబిల్లో. అబ్రాహాముకు దేశాన్ని రాసిస్తే 3 సెంట్లు 4 సెంట్లు 10 సెంట్లు కాదు, ఆయన ఎంత దూరం మాత్రం అంత నీదే ఆస్తంతా అని ఆయన దేశాన్ని అంతా రాసి చేస్తే ఇది పిల్లల పేర మనవాళ్ళ పేర అని క్రయం చేయలేదు. ఆయన అంత దేశాన్నంతా కనాను దేశం అంతా ఆయనకి రాసి చేసిన అని గుడారాల్లో బ్రతికాడట అబ్రహాము. గుడారాలు టెంట్లో వేసుకుని అవసరం ఏంటి ఆయనకి? అంతకన్నా దేశం అంతా ఇంటికైతే ప్రభువా నేను ఇక్కడ ఉంటానులే అన్నాడు ఆయన. ఇది కదా తగ్గింపు జీవితం అంటే. ఉంది కనుక అనుభవించండి. అలాగని దేవుణ్ణి పక్కన పెట్టి అనుభవించే స్థితిలోకి వెళ్ళిపోయావా గర్వాంధుడిగా మారిపోతావు. గర్వము సర్వ వినాశనానికి ఏంటది మూలం. గర్వించిన వాడంటే దేవుడికి అసహ్యం, ఇష్టం ఉండదు ఆయనకి అని ఆయనే చెప్పుకున్నాడు బైబిల్ గ్రంథంలో. గర్వాంధులను గడ్డి వేయిస్తానన్నాడు. గర్వాంధ హృదయులు నాకు విరోధులు అన్నాడు. నాకు ఇష్టం ఉన్న వాళ్ళు, నాకు అసహ్యమైన వారు అన్నాడు. అంటే అందుకే మనలో హెచ్చింపు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా గర్వం పెరిగిపోద్ది. గర్వం పెరిగిన మనకి దేవుడు కనబడి ఎవడు మనకి కనబడాయి. దేవుడు అంటే రమ్మని నేను ఇప్పుడు చూస్తాను అంటాడు. ఇది ఆటకి వచ్చేయండి అర్జెంట్గా. అక్కడ ఆయన పనులని వాడేసి ఎవడో గొట్టంగాడికి ఆకేస్తుంటే ఆడకాయ కనబడ నాకు కనబడమని చెప్పి నువ్వెవడు గొట్టంగాడు నీకు కనబడటానికి. ఆయన తనకి ఇష్టమైన వారికి సమీపంలో ఉంటాడు. ప్రతి గొప్పగాడికి దగ్గర ఉండడు. పాస్టర్ గారు అడిగితే స్వస్థత చేస్తాడా, మనం అడిగితే స్వస్థత చేయడా అని వాళ్ళు మోకాళ్ళు వేసి ఎరగదీసి ప్రార్థన చేసి చూద్దాం. చేసేకపోయి అలా చేయండి, వస్తుందా? మరి దగ్గరగా ఉన్నవాడి జీవితం, సేవ చేసేవాడి జీవితం దేవుడికి బాగా దగ్గరగా ఉంటుంది. వాళ్ళతో మాత్రమే మాట్లాడతాడు ఆయన. వాళ్ళు చేసినప్పుడే కార్యం జరగాలి తప్ప మనం తొలిపేసి గడిగేసి రాజకీయ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు వదలబడి అనుకో కానీ ఆయనకి తెలుసు కదా. మనం అంటే పక్కన ఆయనకి తెలియదా? కష్టం వచ్చినప్పుడేమో కుదురుంటాం మనం, ఏ కష్టం లేనప్పుడేమో అసలు దేవుడి మాత్రమే చూడం. కనుక ఆయన దానియాలు ఏం చేసినట ముమ్మారు ప్రార్థన చేసినాడు. నేను కూడా చేయట్లా ఒప్పుకోవాలి మరి చేద్దాం అనుకున్నాను. నిజాలట ముమ్మారు ప్రార్థన చేసాడట. మంచంలో చేసినప్పుడు కూడా అంత బద్దం అంటే నాకు కళ్ళు మూసుకునే దేవా నీకు అన్నీ తెలుసు కదా అని మా చిన్నాలో చెప్పొచ్చాను. నా గురించి నాకు తెలియదు కదా మరి. కానీ ప్రార్థనలు ఎంత విసుగుగా వచ్చేసిందంటే కొడుకుని ప్రార్థన చేసే ప్రార్థన వచ్చి అక్కడే చెప్పొచ్చాను. ఎందుకు నా గురించే మాట్లాడాడు. అది ఇంటికి వచ్చాక అనుకున్నాను, మన గురించి ఈ టాపిక్ అనుకున్నాను. కనుక ఆయన తగ్గింపు జీవితాలు చూడండి. ఇక మీరు ఇలా ఆలోచిస్తే భక్తులు తగ్గించుకున్నారు, కానీ పాత నిబంధనలోని భక్తులు తగ్గించుకున్నారు. క్రైస్తవులుగా మనం ఏం చేయాలో తెలుసా ప్రియులారా? క్రైస్తవులుగా మనం ఏం చేయాలో తెలుసా? మనం కూడా తగ్గింపు జీవితాలను అలవాటు పరుచుకోవాలి. అంటే ఆయనకి ఏ కాలం పట్టిందని ఎక్కడో ధవళ సింహాసనం మీద కూర్చోవలసిన ఆయన పశువుల తొట్లో పరుండాలా? ఇది తగ్గింపు కాదా? ఆయన ఆ మహిమోన్నితుని చరుస్తుంటే తగ్గించుకున్నాడు, గుద్దుతుంటే తగ్గించుకున్నాడు. ఆయన కొరడాదప్పుడు కొడుతుంటే ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఇంకెంతకన్నా తగ్గింపు జీవితం ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడ చూస్తాం పిల్లలు? ఆయన సిలువ వేయడానికి తీసుకెళ్ళి ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీళ్ళు ఏం క్షమించు. ఇంతకైనా తగ్గింపు ఏముంది? మీరు ఆలోచించండి పిల్లలు. అలా తగ్గించుకున్నాడు కలిగిన ప్రతి వాడి మోకాలు ఆయన నామాన్ని పొంగుతున్నాయి. తగ్గించుకున్నవాడు ఏం చేస్తాను? హెచ్చిస్తాను అన్నాడు, హెచ్చిస్తాను. అలా తగ్గించుకున్నాడు కనుక ఇప్పుడు మహాపర్వతం అయిపోయాడు. ఆయన ఓడలో వేసి తల్లిపోయి ఒక మహావృక్షం ఇప్పటికి ఎవరు కదిలించలేకపోతున్నాడు. ఆయన పుట్టుక గురించి మాట్లాడుతున్నా ఎవడు విశ్వాసాన్ని కదిలించలేకపోతున్నాడు. ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నా ఎవడు విశ్వాసాన్ని కదిలించలేకపోతున్నాడు. ఆయన పెరుగుదల గురించి మాట్లాడుతున్నా ఆయన
ఆయన విశ్వాసాన్ని అప్పుడు కదిలించలేకపోతున్నాడు. మనం కాదు గొప్ప విశ్వాసులు. ఆడి మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళ దగ్గర కొంతమంది ఈ మధ్య పనికి వాళ్ళు ఖర్చు తయారయ్యారు. వెళ్ళి అమ్మాయికి అందిస్తాను పలానా పేరుకి పలానా పేరుకి పలానా పేరుకి అంటున్నారు. ఆడి ఈవిడి 100 రూపాయలు తీసుకుని మొక్కం మీద ఆడేసి అవతల భరోసా అంటుంది. అది కదా విశ్వాసం. నువ్వు అంత కాదు, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినా నీ డబ్బు నాకు వద్దు, నువ్వు చెప్పమన్న ఆ పేరు నేను చెప్పను అని ఆయన ఆనందపడిపోవడా ఇలాంటి విశ్వాసుల్ని చూసి. ఆవిడకి ఏమైనా తినడానికి తినలేదు. ఎవరైనా 1 రూపాయి వేస్తే దాంట్లో ఎవరైనా కొనుక్కుని తింటుంది. సాయంత్రం చదివేస్తే కప్పుకోవడానికి బొంగాలు లేవు, మనకులాగా నివాస స్థలాలు లేవు, మనకులాగా ఆస్తులు లేవు ఆమెకి. అని పైన కుష్టి వ్యాధితో బాధపడుతుంటే ఆమె డబ్బు ఎంత అవసరం ఉంటుందో మీరు ఆలోచించండి. సంపద చేసిన బ్రతుకుల కాలంలో అడుక్కోకుండా తిని బతకొచ్చు కదా. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చేసినా నేను నువ్వు అన్నమాట అన్న నా దేవుడి నామానికి మహిమ రావాలనుకోను మహాతను ఏళ్ళే కదా విశ్వాసం. అది తగ్గింపు, యేసులో తగ్గింపు, భక్తుల్లో తగ్గింపు, ఆయన నమ్ముకుంటున్న విశ్వాసుల్లో కూడా తగ్గింపు కూడా వచ్చేయాలి. కుటుంబాల్లో కలహాలు ఉంటాయి, అంటే చిన్న భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయి, అత్త కోడల మధ్య గొడవలు ఉంటాయి, అంటే ఇద్దరిలో అంటే ఈ కల్మషాలు కొట్లాట్లు జరుగుతున్నప్పుడు క్రీస్తు విషయంలో మనం అందరం ఎదురుకు వచ్చేలా తెలుసా? తగ్గింపు జీవితాల్లో ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఎవరిని గొప్ప చేసుకోవద్దు ప్రియులారా. మనం తగ్గించుకోండి. మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకొని మనం వాళ్ళ బాధ ప్రాంతాలు అయిపోతామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చించడం ఆరంభిస్తాడు. మీరు ఆలోచించండి, మనల్ని హెచ్చించడం ఆరంభిస్తాడండి. ఈ తగ్గింపు జీవితాలు మానవాళిలోనికి రావాలన్నది ఆయన కోరిక. అందుకే మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. అందుకే వాళ్ళ గొడవ పడుతున్నా మళ్ళీ 6 గంటలకు మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? కలిసిపోతారు. కనుక ఆ తగ్గింపు జీవితాలు మనలోనికి రావాలి. తన్ను తాను తగ్గించుకుని వాడు అప్పుడు ఆయన ఏం చేయబడతాడట? హెచ్చింపబడతాడు. చాలా మంది మమ్మల్ని చూసి చాలా మంది పాత్రలో ఈయన వస్తాడా అంటారు. నేను పాత్ర అంటే పాత్ర అంటే వాళ్ళకు విజన్ ఉంది. ఆయన ఇలా ఉంటాడని బూట్ వేస్తాడని షూట్ వేస్తాడని కాళ్ళు వస్తాడని అని బండి మీద తిరుగుతాడు. ఒక విజన్ ఉంది వాళ్ళకి పాస్టర్ గారు అంటే. మన విజన్ ఏంటి? మనకు అలాంటి కేటగిరీ వాళ్ళ ఊహల్లో ఉన్న ఏ కేటగిరీ మన దగ్గర లేదు. ఏ కేటగిరీ లేదు మన దగ్గర. అవటానికి డబ్బులండి అని మన తెల్లారితే మళ్ళీ మన పనిపాట్లు వేరు, మన తీరు వేరు, అని మన నడవడిక వేరు అని ఎవడు మమ్మల్ని గౌరవించకపోయినా పరమంలో ఉన్న తండ్రికి మనం ఎలా కనబడాలి? గొప్పగా కనబడితే సరిపోద్ది. సమాజం చేత ఎవరి చేత పొగిడించుకోవాల్సిన అవసరం మనకి లేదు. అలా తగ్గించుకుంటే ఆయనే మనల్ని ఏం చేస్తాడు? అందరాలు ఎక్కిస్తాడండి. అందరాలు ఎక్కించేస్తాడు. నిజం పిల్లలు మీరు నమ్మండి, నమ్మి ఆయన విశ్వసించి అడగండి. ఖచ్చితంగా ఆయన చేసే అద్భుత కార్యాలు మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. అలాంటి అద్భుత క్రియలు చేసే దేవుడు మనం నమ్ముకుంటున్న దేవుడు అని గుర్తించండి. సమయం అవుతుంది కనుక నా ఈ మాటలు మా దేవుడు ఇక్కడ ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని శోధనలెన్నో భయములు, ఎన్ని శోధనలెన్నో భయములు ఉద్ధరించగా స్వామిరా ఆదుకోయ్యా.
అలాగే ముఖ్యంగా 3 మనవలండి. మొదటిగా ఆడవాళ్ళందరూ పాటలు బాగా నేర్చుకుని పాడుతున్నారు, అందరూ ఓదరు కొడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఓదరు కొట్టేవారుగా ఉండాలి. అలాగని మైక్ తీసుకొని పాటలు పాడకుండా పోతే ఇక మా సాక్షి చెబుతారా? అలాగే మా ఎవరైనా కాళ్ళు లాగే ఉన్నట్టు ఒకసారి నిల్చుంటే నిల్చోండి, మళ్ళీ కూర్చుని తిరిగాడు. ఈ 3 మాటలు అయిపోయాక మళ్ళీ కూర్చుని తిరిగాడు. ఒకసారి నిలబడతాం అందరూ.
పిల్లలైన వారందరూ ఆయత్తపడి ఉన్నారు. ప్రభా ఈ బిడ్డ ఈ మహిమ కార్యాల కోసం ఎదురు చూస్తుందో తల్లి ఒక స్త్రీ రోధిస్తుంది. ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, స్తోత్రము ఆయన కుటుంబంలో గొప్ప కార్యాలు ఇచ్చే కూడా అడుగుతున్నాడు. ఈ కుటుంబానికి వస్తున్న బిడ్డలు ఎవరైనా విడిచిపెట్టచ్చు. ఒకసారి నా దేవుడు ఉంటే మా కష్టాలు కడితేర్చడాడు. మనసులో ఎంతో రోదన పడుతుంది. స్తోత్రము ఆయన తండ్రి బిడ్డ ప్రార్థన ఆలోచించు. ఆ కుటుంబం ఏదైనా గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాడు. తండ్రి చూస్తే కార్యాలు కంటి కనపడవు, చెవి కనపడవు. హృదయానికి వచ్చిన కానీ అద్భుత సూచనలు చేసి దేవుడు అడిగాడు. దేవా కుటుంబానికి చేతులతో ఎత్తుపట్టుకొని నూతన సంవత్సర కాలంలో దేవా ఆ కుటుంబం గొప్ప మేలును చేసి నా దేవుడు ఈ సంవత్సరం నాకు నిండైన సంతోషాన్ని ఇచ్చాడు. ఆ తల్లి ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. స్తోత్రము ఆయన ప్రభు. ఈ దగ్గర ఆశ కలిగిన ప్రాణాలన్నింటినీ చుట్టుపరచండి. సమస్యలు ఆరోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. దేవాని ఆలయంలో మమరాలకి ఇచ్చే దేవుడు లేవు. ఇప్పుడందరూ మాట్లాడి కన్నీరు కార్చి అడుగుతున్నారు. ప్రభా ప్రతి కన్నీటి ప్రార్థనకు నీ దగ్గర విలువ ఉంది. దేవా ఆలకించండి. ఉన్నతమైన ఆశ కలిగిన ప్రాణాలన్నింటినీ తృప్తిపరచండి. ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. దేవాని ఆలయంలో మమరాలకి ఇచ్చే దేవుడు లేవు. ఇప్పుడందరూ మాట్లాడి కన్నీరు కార్చి అడుగుతున్నారు. ప్రభా ప్రతి కన్నీటి ప్రార్థనకు నీ దగ్గర విలువ ఉంది. ఆలకించండి. ఉన్నతమైన కార్యాలు చేయండి ప్రభా. కుటుంబ స్వాతంలో ఉన్నారేమో, కుటుంబాల్లో సఖ్యత లేదేమో, మాలో తగ్గింపు జీవితాలు లేవేమో. ప్రభా మాలో తగ్గింపు జీవితాలు కలిగించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటే నువ్వు హెచ్చిస్తానన్నావు. ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని ఈ కార్యాలను చోటించబడ్డముగా మమ్మల్ని మార్చండి. ప్రభా నీ చిత్తమైతే కూడా ఈ ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించబడి అడుగుతున్నాడు. గొప్ప కార్యాలు ప్రతి కుటుంబాలను చేయండి ప్రభా. ఇదిగో నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఇదిగో నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించాడు. బంధువులు వదులుకుంటున్నారు, కుటుంబ సంబంధికులు వదులుకుంటున్నారు, రక్త సంబంధికులు కాదనుకుంటున్నారు. దేవా నువ్వే మాకు ఆశ్రయమని, నువ్వు ఆశ్రయమైన దొడ్డమని, నువ్వు మాత్రమే గొప్ప కార్యాలు చేసేవాడు అని నీ మీద పరిపూర్ణంగా ఆధారపడిపోతున్న కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా గొప్ప కార్యాలు చేయండి. మా దేవుడు మమ్మల్ని ఏ విషయంలో నువ్వు విడిచిపెట్టలేదని అనేకులు ప్రత్యండి పోవాలి. నువ్వు చేసే కార్యాలు ప్రభా సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను. దేవాన్ని బిడ్డలు మనం ఆలకించి ప్రతి బిడ్డ యొక్క మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్తమే. నీ వాక్కుపై వేచి ఉండుని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. సమస్త విధంగా అందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మరలా మేము కూడుకొని ఆనందించి సంతోషించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. రేపు సాయంత్రం కూడుకులో మీ సహాయాన్ని అందించండి. ఏ విధమైన ఆటంకాలు లేకుండా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు తెచ్చుకుంటారని, ఎల్లుండి జరగబోయే ఆరాధనలోను, అవతల రోజు జరగబోయే ఆరాధన అంతట్లోను ప్రభువారి సహాయ సహకారాలు అందించి ఉన్నతమైన మేలులతో అనేక ఉత్సాహ గానాలతో ప్రభువారి బిడ్డలైన మేమంతా ఈ పుట్టుకను బట్టి, నీవు మా కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని బట్టి సంతోషించే మహాకృప మా సంఘానికి అంతటికి అనుగ్రహించమని. కుటుంబ బిడ్డల్లో చాలా మంది రక్షణ భాగ్యం లేని ఉన్నారు. దాని చిత్తమైతే రక్షణ భాగ్యానికి చేరువ చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ ఆశ్చర్యకరమైన కార్యాలు సాగిస్తారని సమస్త బిడ్డలైన వారందరినీ దీనిలో మనపుడు ఎన్నికలేని వారు నీ సేవ చేస్తున్న యాజకత్వాన్ని నువ్వు మాకు అప్పగించే నీ పనిని ప్రభు అంతమ వరకు సహించి కడముట్టించే భాగ్యాన్ని నాకు నా కుటుంబానికి అంతటి నీకు అందించమని, నీ రెక్కల సమస్త బిడ్డలను మమ్మల్ని భద్రపరిచి కాపాడమని ప్రతి ప్రార్థన నజరేసు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.